లక్ష్మీ కటాక్షం మనపై ఉండాలి అనే విధంగా ఏదైనా లక్ష్మీ దేవి యొక్క కథని వివరిస్తారా? ఖచ్చితంగా అమ్మ. లక్ష్మీదేవి అందరికీ లక్ష్మీదేవి అనగానే విష్ణుమూర్తి యొక్క ధర్మపత్నిగా లక్ష్మీనారాయణులుగా మనం పూజించుకుంటాం. అవును. అయితే లక్ష్మిని పూజించే సమయాల్లో అందరికీ కూడా తెలుసు ఏంటి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏమి చేయాలి, అవన్నీ చేస్తాం మనం. ఏంటి నిత్యము సుమంగలిగా రెడీ అయ్యి తర్వాత అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రిని అన్నా సర్దుకొని నీట్గా అంటే సుప్రసిద్ధంగా మంచిగా కనిపించే విధంగా ఇల్లంతా కూడా సర్దుకొని మనము పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కానీ అలా కాకుండా ఎక్కడైతే మనకు శుభ్రంగా లేని చోట్లు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి యొక్క చెల్లెలు జ్యేష్ఠాదేవి వస్తుందంట. దరిద్ర దేవత అంటారు. అవును, జ్యేష్ఠాదేవి. అయితే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి వీరిద్దరు కూడా అక్క చెల్లెలు. అయితే జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే ఎక్కడైతే అలక్ష్మి ఉంటుందో, అలక్ష్మి అంటే లక్ష్మి లేని స్థానం, లక్ష్మీదేవి ఎక్కడైతే ఉండదో అక్కడ జ్యేష్ఠాదేవి ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి ఆ లక్ష్మి లేని స్థానంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఆ అమ్మవారు నివాసం ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి మనకు సంవత్సరంలో 365 రోజులలో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది లక్ష్మీదేవి. కానీ జ్యేష్ఠాదేవి 365 రోజులు 24 గంటలు ఎప్పుడూ తలుపు తడుతూనే ఉంటుంది. కానీ ఒక్కసారి ఆ అమ్మవారు తట్టినప్పుడు తలుపు తెరుస్తూనే మన ఇల్లంతా కూడా లక్ష్మీమయం అయిపోయి మనకు సుఖశాంతులు ధనధాన్యాలన్నీ కూడా సమృద్ధి అవుతాయి. లేదు అనంటే మనకు ఎప్పుడు జ్యేష్ఠాదేవి ఇంట్లో ఆవాసమై మనకు ఎప్పటికీ కష్టాలను కలిగిస్తూనే ఉంటుంది.